నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అమరావతి టీడీపీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ ఓల్డ్ సిటీ సిహార్ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం. ఓ స్క్రిప్ షాప్ గోదాములో సంభవించిన ఈ అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. నగరంలో వాడవాడల అత్యంత ఘనంగా జరిగిన తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఐజేయు 11వ ప్లీనరీ సమావేశాలు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన కార్యకర్తలను లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. ఈ వేడుకలో ప్రదర్శించిన ప్రత్యేక వీడియో ఎన్టీఆర్ చారిత్రక ప్రస్థానం నుండి చంద్రబాబు, లోకేష్ల కృషితో పాటు యువగలం పాదయాత్ర ప్రాముఖ్యతను వివరించారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో జరిగిన దౌర్జన్యాలు, చంద్రబాబు అరెస్ట్, రాజధాని రైతులపై దాడులు మరియు వివేక హత్య వంటి కీలక అంశాలను ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు, లోకేష్లు గుర్తు చేశారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో ఉన్న కార్యకర్తలకి, అదే మాదిరిగా తెలుగు ప్రజలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఆవిర్భవించిన రోజు ఇది. పేదవాడికి పట్టడన్నం పెట్టడమే నిజమైన రాజకీయమని చాటి చెప్పిన పార్టీ పుట్టిన రోజుది. తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీ, తెలుగు జాతి భవిష్యత్తునే మార్చిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనందరం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు మన సిద్ధాంతాలు, విజయాలు, ప్రయాణం అన్నీ సంచలనమే. 35,000 కిలోమీటర్ల మేర ఎన్టీ రామారావు గారు రోజు చైతన్య యాత్ర ఒక రికార్డు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం రావడం ప్రపంచంలోనే ఒక చరిత్ర, ఒక రికార్డు. డబ్బున్న వాళ్ళకు కాదు, చదువుకున్న వాళ్లకు సీట్లు అనేది మరో రికార్డు. సామాన్యులకి, ఉద్యోగుల్ని, యువకుల్ని, డాక్టర్ని, లాయర్లని, టీచర్ని ఎమ్మెల్యేలుగా చేసిన పార్టీ మన పార్టీ. ఇలాంటి రికార్డులే కాకుండా ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసి దేశ చరిత్రలో మరెక్కడ కూడా ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. అలాంటిది ప్రజలు ఉద్యమం చేసి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పెట్టారంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదికమైనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లన్నకి, అదేవిధంగా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 1982 మార్చి 29న కరెక్ట్గా మధ్యాహ్నం 2:30
దేశ రాజకీయాలు మార్చిన చరిత్ర ఒక తెలుగుదేశాన్ని. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ శనివారం కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం ఈవో జె వెంకట్రావు, అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం న్యాయమూర్తి తొలుత కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం పేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేయగా ఈవో జె వెంకట్రావు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం మరియు ప్రసాదాలను అందజేసి గౌరవించారు. విశాఖ పోర్ట్ ఏరియాలోని సిహార్ జంక్షన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ స్క్రాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొత్త రోడ్డు 35వ వార్డు ఉన్నటువంటి ఒక స్క్రాప్ కొట్లో ప్రమాదవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ అయింది. సుమారు 10 ఫైర్ ఇంజన్లు కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. ఇది ప్లాస్టిక్, కొంత ఆయిల్ డబ్బాలు ఉండడం వల్ల కొంచెం కష్టంగా ఉంది అది. సో ఒక హాఫ్ అన్ అవర్లో ఇది పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి జరగకుండా తరచు ఈ ప్రాంతం అంతా కూడా గోడం చెక్కుని జరగకుండా, నెక్స్ట్ టైంలో జరగకుండా కొన్ని రూల్స్ సిస్టమేటిక్గా ఇక్కడ ఉండే విధంగా కూడా తయారు చేస్తామని తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇలాంటి పునరావృతం అవ్వకుండా చుట్టుపక్కల నివాస ప్రాంతాలు కాబట్టి ఎటువంటి పెళ్లి కానీ ఎటువంటి షార్ట్ కూడా అవ్వకుండా ఉండే విధంగా కొన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తాం. అమరావతి చట్టబద్ధత పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద డ్రామా ఆడుతున్నారని మాజీ మంత్రి పెద్ది నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం 2వ దశలో మరో 50,000 ఎకరాల భూమిని సేకరించడానికి అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన చట్టబద్ధత రాదని, శాసన మండలి ఆమోదం లేకుండా అది ఎలా చట్టం అవుతుందని ఆయన ప్రశ్నించారు. అమరావతి రాజధాని అని చెప్పేందుకు తమ వద్ద ఎలాంటి అధికారిక పత్రం లేదని, ప్రభుత్వమే కేంద్రానికి చెప్పిందని, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికే హడావిడిగా అసెంబ్లీ సమావేశం పెట్టారని విమర్శించారు. చంద్రబాబు గతంలో ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయి ప్రజలను మభ్యపెట్టడానికే విజయవాడలో బస్సులో పడుకున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి రైతులను, రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని, వాస్తవాలకు దూరంగా డ్రామాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని పెద్ది నాని దుయ్యబట్టారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే అంశాన్ని తీసుకుని దాన్ని కేబినెట్లో ఆమోదించి పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం అనుకుందంట. అనుకుని ఒకసారి కాగితాలని తిరగేసి వాళ్ళకి అక్కడేం కనపడక నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారంట. ఇది రామోజీరావు అబ్బాయి రాశాడు, ఇదంతా నేను రాయలా, నేను చెప్పట్లేదు కూడా. నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి గతంలో ఎప్పుడన్నా అమరావతికి చట్టబద్ధత కల్పించేలాగా అధికారిక ఉత్తర్వులు ఏమన్నా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఒక్క కాగితం మాకు ఫ్యాక్స్ చేయండి, వెంటనే రేపు క్యాబినెట్లో ఆమోదిస్తామని చెప్పని కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేటువంటి ఎక్కడా చట్టబద్ధమైన ఒక్కటంటే ఒక్క కాగితం కానీ, ప్రభుత్వ జీవో కానీ, ముఖ్యమంత్రి కానీ, కేబినెట్ తీర్మానం కానీ, చట్టసభలో తీర్మానం కానీ, ఎక్కడ ఒక్కటంటే సిఆర్డిఏ ఆఫీసులో కానీ ఎక్కడా కూడా చట్టబద్ధత కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినటువంటి ఒక్కటంటే ఒక్క కాగితం లేదు. జర్నలిజంలో పడిపోతున్న విలువలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సీఎం మాట్లాడారు. అబద్ధాలను నిజాలుగా చిత్రించే ధోరణి సమాజానికి ప్రమాదకరమని హెచ్చరించారు. తమది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, గతంలో మీడియాపై విధించిన ఆంక్షలను తొలగించి విలేకరుల
రిపోర్టర్లకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే మండల రిపోర్టర్లకు అక్రిడిటేషన్లు, వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో ఐజేయు కార్యాలయానికి స్థలం కేటాయింపుపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో మీడియా భాగస్వామ్యం కావాలని, అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఐజేయు జాతీయ ప్రతినిధులు మరియు సీనియర్ పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Most of the journalists are aware of me for the last 3 to 4 decades. Even in India or otherwise different parts of the country, whenever I come, I used to work with you. It is a very good affectionate attachment with you for the last 3 decades. Today, 11th plenary you are conducting in Vijayawada. Always I am very close to media. Everybody is aware, not now, from 1995, even before, I had a very good, close relations with all of you. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధాని అని, ఇది శాసనసభ సాక్షిగా తాము ఇస్తున్న వాగ్దానమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ నిర్ణయానికి జనసేన పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గేదే లేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతుందని భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ ఇప్పటికే పూర్తయిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాబోయే 30 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అమరావతిని అద్భుతమైన ఫ్యూచర్ సిటీగా మారుస్తామని, ఈ ప్రస్థానంలో మీడియా కూడా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక రాష్ట్ర రాజధాని కోసం పెట్టిన తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపబోయే ముందు ఒకసారి ఏమేం జరిగాయి అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుందామని తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రాలు భారతదేశంలోనే ఏర్పడ్డాయంటే దానికి మూలాలు 1952 అక్టోబర్ 19వ తారీఖు నుండి అంకురం జరిగింది. 51 సంవత్సరాల వయసులో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. దానిని ఆధారం చేసుకొని అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు నాయుడు చదరపు అడుగుకు 14,000 వరకు ధర నిర్ణయించి ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపారని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు విమర్శించారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 9,000 కోట్ల అప్పు తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరుతో కాంట్రాక్టర్లకు దోషిపెడుతున్నారని మండిపడ్డారు. జగన్ అమరావతిని ఎన్నడూ వ్యతిరేకించలేదని, అక్కడ జరుగుతున్న అవినీతిని మాత్రమే వ్యతిరేకించారని స్పష్టం చేశారు. 3 ప్రాంతాల అభివృద్ధి కోసమే గత ప్రభుత్వం 3 రాజధానులను ప్రతిపాదించిందని గుర్తు చేశారు. అనంతరం జోడుగులపాలెం సర్వే నంబర్ 147/3లో సెక్షన్ 22/A పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నాలను ఆయన ఖండించారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేసి పూర్తి విచారణ జరిపి ప్రభుత్వ భూమిని రక్షించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మొల్లి అప్పారావు, స్వాతిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలో వాళ్ళు లేనట్టు భావించి ఈరోజు అమరావతికి సంబంధించి అకస్మాత్తుగా అమరావతి రాజధానికి చట్టబద్ధత తీసుకురావాలి, చట్టబద్ధత తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్స్లోనే దాన్ని ఏదో రకంగా ఆమోదించుకోవాలి
అనే ఆలోచనతో స్పీకర్ గారి చేత ఒక ప్రకటన విడుదల చేయించి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, ఈ కూటమి నాయకుల్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మురళీనగర్లోని హర్ష మోటార్ షోరూంలో సరికొత్త రెనాల్డ్ డస్టర్ వాహనాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివి మాధవ్ ఘనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వాహనాన్ని లాంచ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మొదటి వెర్షన్ లాగే ఈ సరికొత్త డస్టర్ కూడా మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్నారు. స్టైలిష్ లుక్తో పాటు అద్భుతమైన డ్రైవింగ్ ఫ్యూచర్స్తో సామాన్యులకు అందుబాటులో ఉండే బెస్ట్ వెహికల్ ఇదని కొనియాడారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా లేటెస్ట్ ఫ్యూచర్లతో ఈ కార్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. అనంతరం సంస్థ జీఎం మాట్లాడుతూ ఈ వెర్షన్ యొక్క వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, హర్ష మోటార్స్ ఎండి ముప్పవరపు రాధా మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. రెనాల్ట్ వెహికల్ కొత్త డస్టర్ని లాంచింగ్ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. నేను నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ ఆ డస్టర్ మొదటి వర్షన్ ఏదైతే ఉందో అది ధూమ్ మచాయా, అంటే బాగా పెద్ద ఎత్తున ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ డస్టర్ వచ్చినప్పుడు ఎవరు అనుకోలేదు, కానీ అది ఇండియన్ రోడ్స్కి బాగా ఫిట్ అయింది. ఆ విధంగా డ్రైవర్ ఫ్రెండ్లీగా, అలాగే రోడ్స్కి ఫ్రెండ్లీగా ఉన్న వెహికల్ పెద్ద ఎత్తున సేల్స్ వచ్చింది. సడన్గా డస్టర్ దాన్ని విత్డ్రా చేసుకుంటా అనేసరికి పెద్ద ఎత్తున ప్రజల్లో నిరాశ కూడా కలిగింది. కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు, ఏంటి డస్టర్ మళ్ళీ రాదా అని చెప్పి. ఆ విధంగా పాత డస్టరే చాలా సంవత్సరాలు వాడుతూ సుమారు 2017 అనుకుంటాను డస్టర్ 1 లాంచ్ అయింది. సో ఆ విధంగా అప్పటి నుంచి తర్వాత విత్ ఇన్ 3 years 2020లో దాన్ని విత్డ్రా చేసుకోవడం దగ్గర నుంచి కూడా పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు. సో సుమారు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ డస్టర్ ఈజ్ బ్యాక్. సో విత్ ఎ న్యూ వర్షన్ విత్ ఆల్ హై ఎండ్ ఫీచర్స్తో రావటం ఏదైతే ఉందో అందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. ఇవాళ దానికి కింద ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, బూట్ కెపాసిటీ కానీ, అలాగే మోస్ట్ డ్రైవర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ అన్నీ కూడా దానికి ఇవ్వటం, అలాగే అన్ని సెన్సార్స్ కూడా ఉండటం, ఆ విధంగా సేఫ్టీ ఫీచర్స్లో కూడా టాప్ ఎండ్లో ఉండటం ఏదైతే ఉందో తప్పనిసరిగా ఇండియన్ రోడ్స్కి డస్టర్ విల్ బికమ్ ఎ సెన్సేషన్. డస్టర్ అనేది మళ్ళీ మనం రీలాంచ్ చేసాం. సో ప్రతి వాళ్ళకి కూడా డస్టర్ కోసం ఆల్రెడీ ప్రీవియస్గా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు విత్ ఆల్ 35 సేఫ్టీ ఫీచర్స్తో పాటు 17 అడాస్ ఫీచర్స్తో పాటు మనం డస్టర్ లాంచ్ చేస్తున్నాం. అండ్ వన్ యూనిక్ ఫీచర్ ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ వెట్ క్లచ్ అనేది ఫస్ట్ ఇన్ క్లాస్. దీనివల్ల మనకు యూసేజ్ ఏంటంటే సో డ్యూరబిలిటీ అనేది మోర్. అండ్ వన్ మోర్ వీఆర్ ప్రొవైడింగ్ 17 అడాస్ ఫీచర్స్. సో 17 అడాస్ ఫీచర్స్ కూడా మనకి సో వీల్ డ్రైవింగ్లో యూజ్ అవుతూ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ వన్ మోర్ డస్టర్లు ఏంటంటే మనం మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలాగే డిజిటల్ ట్రాన్స్మిషన్ కూడా లాంచ్ చేస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో మట్టల ఆదివారం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ముఖ్యంగా మల్కాపురం యునైటెడ్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో విశ్వాసులు ఈత కొమ్మలు చేతబట్టి హోసన్నా హోసన్నా అంటూ జరిపిన ఆధ్యాత్మిక ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాస్టర్లు జోసెఫ్ రాజ్, ఎం దర్తేరాజ్ మాట్లాడుతూ యేసు ప్రభువు చూపిన ప్రేమ, త్యాగం మరియు వినయం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ఆయన చూపిన శాంతి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. 2000 ఏళ్ల క్రితం పాపుల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన క్రీస్తును స్మరిస్తూ ఈ పవిత్ర వారంలో జరిగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వేడుకలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో చర్చి అధ్యక్షులు సువర్ణరాజు, సెక్రటరీ జానేష్, కోశాధికారి జాషువా మరియు సంఘ సభ్యులందరూ పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. రామ్నగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 28వ వార్డ్ టీడీపీ అధ్యక్షుడు నక్కా కనకరాజు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అన్నారు. పేద ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అన్నారు. అటువంటి మహానీయుడిని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పుట్టిన ఈ పార్టీ దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను గుండెల్లో నింపుకొని నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తామంతా ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు నడిగట్ల శంకర్రావు, డొక్కార శంకర్రావు, సిహెచ్ కృష్ణారెడ్డి, బొల్లం శంకర్రావు, నడిగట్ల సురేష్ పాల్గొన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఏరియాలో ఉన్న 28వ వార్డు ఆధ్వర్యంలో శివనిల్స్ సర్కిల్లో ఉన్న శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు అవుతుందంటే మాకే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆ పార్టీ స్థాపించిన రోజు మేము చాలా 10-12 సంవత్సరాలు ఉన్న వయసులో ఉండేవాళ్ళము. ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీ నడుస్తుందన్న, ఇంతకాలం తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పాలించిందన్న అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ దానికి ఉన్న ఇమేజ్ కానీ, దానికి ఉన్న వ్యవస్థాపకం చేసిన రోజు కానీ, ఆ జెండా కానీ, ఆ కలర్ కానీ ఆ రోజు అన్ని విధాలుగా ఆయన ఆలోచించి స్థాపించడం జరిగింది. దాంతోనే కాదు, అప్పటి వరకు సంక్షేమం ప్రజలకు చేరువ అయ్యేది కాదు. అన్నాలను మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించే వరకు పేద ప్రజలకి కనీసం సంక్షేమ పథకాలు వాళ్ళ చేతుల దాకా వచ్చేవి కావు. ఆయన ఎప్పుడైతే పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు అంటే దేశానికే ఆయన పరిచయం చేశారు అన్న నందమూరి తారక రామారావు గారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో మట్ల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు కృపామయ ప్రార్థన సహవాసం ఆధ్వర్యంలో దైవజనులు మేరీ జోసెఫ్, సువార్తరాజు సంఘస్థులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ గార్డెన్, పండా వీధి, రామకృష్ణ, రైతు బజార్, గాజుల వీధి, కలుపాకలు, పూనా మార్కెట్, వెలంపేట, మేదర వీధి, పెరుకు వీధి మరియు ఆయిల్ సందు వంటి పలు ప్రాంతాల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులు మేరీ జోసెఫ్ మాట్లాడుతూ మట్ల ఆదివారం విశిష్టతను భక్తులకు వివరించారు. దేవుని కృపతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని వారు తెలిపారు. తీవ్రమైన అధిక రక్తస్రావంతో బాధపడుతున్న 44 ఏళ్ల మహిళలకు అరుదైన అత్యాధునిక విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు. ఇంటర్నేషనల్ రేడియాలజీ విభాగం అధిపతి డాక్టర్ శివశంకర్ దల్తే పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాఫీగా ముగిసింది. అధిక రక్తస్రావం కారణంగా తీవ్ర రక్తహీనతకు గురైన రోగికి ఎటువంటి పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే గర్భాశయానికి వెళ్లే అసాధారణ రక్త సరఫరాను నిరోధించి ఈ చికిత్స చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దల్తే మాట్లాడుతూ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ లేదా అసాధారణ రక్తస్రావం ఉన్న మహిళలకు ఈ విధానం ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయం అన్నారు. దీనివల్ల గర్భాశయాన్ని తొలగించాల్సిన అవసరం ఉండదని వివరించారు. తక్కువ సమయంలోనే రోగి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. అధిక రక్తస్రావం సమస్య ఉన్న మహిళలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. బేసికలీ దిస్ ఈజ్ అ లేడీ, దానికి యూట్రస్ నుంచి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. యూట్రస్ మీన్స్ గర్భసంచాలు. దాని నుంచి బ్లీడింగ్ అయితే సపోజ్ 30-35 ఇయర్స్లో ఈ యూట్రస్ తీయడానికి దట్స్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. బికాజ్ ఒక్కోసారి యూట్రస్ తీసిన తర్వాత డిప్రెషన్, ఒబిసిటీ అండ్ సెక్సువల్ డిస్ఫంక్షన్ ఇలాగ చాలా ప్రాబ్లం అవుతుంది. ఆస్టియోపోరోసిస్, బోన్ వీక్ అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. దాని గురించి ఈ యూట్రస్ లోపల ట్యూమర్ ఉంటే, ఫైబ్రాయిడ్ ట్యూమర్, ఫైబ్రోమయోమా విచ్ ఇస్ కాల్డ్, ఈ ట్యూమర్ ఉంటే ఇప్పుడు ఒక చాలా న్యూ ట్రీట్మెంట్ ఉంది, న్యూ ప్రొసీజర్ ఉంది విచ్ ఈస్ కాల్డ్ అన్ ఎంబోలైజేషన్. ఎంబోలైజేషన్ మీన్స్ ఏం చేస్తారు, నేను గ్రాయిన్ నుంచి చిన్న ఇంజెక్షన్ చేసి యూట్రస్ లోపల బ్లడ్ సప్లై ఉంది, యూట్రైన్ ఆర్టరీ, దాని యూట్రైన్ ఆర్టరీ లోపల వెళ్ళిపోయి పాలివినైల్ ఆల్కహాల్ పార్టికల్ ఉంది, దాని పార్టికల్ ద్వారా ఎక్కడ ట్యూమర్ ఉంది దాని ట్యూమర్కి వాస్కులారిటీ క్లోజ్ చేస్తాను. ఈ ట్యూమర్ వాస్కులారిటీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటికలీ యూట్రస్లో ట్యూమర్ పోతుంది, సన్నగా అయిపోయి, బికాజ్ బ్లడ్ సప్లై లేదు ట్యూమర్కి, దాని గురించి ట్యూమర్ సన్నగా అయిపోయి ఆటోమేటికలీ పోతుంది. యూట్రస్కి టచ్ చేయి కాకుండా
ఏమి మైమెక్టమీ చేయకుండా, ఏమి లాప్రోస్కోపీ చేయలేకుండా, ఏమి యూట్రస్ తీసలేకుండా ట్యూమర్ ట్రీట్మెంట్ అయిపోతుంది. చాలా చాలా మంచి ట్రీట్మెంట్ విచ్ ఈస్ కాల్డ్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. పారిశ్రామిక ప్రాంతం 44వ వార్డులో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అందించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని, కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని నేతలు కొనియాడారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరిన్ని సంస్కరణలతో ముందుకెళ్తుందని వెలమ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ముఖ్యంగా లోకేష్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఎన్టీఆర్ ఆశయాల సాధన లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకు సంబంధించిన నిధి, కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన నిధి ఉన్న ఏకైక పార్టీ అది మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు అటుపక్క తెలంగాణలో చూసుకున్న, ఇటుపక్క ఆంధ్రాలో చూసుకున్న పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఈరోజు రకరకాలమైన వ్యక్తులు వచ్చారు, కొత్త కొత్త పార్టీలు పుట్టాయి. మీరు అందరూ చూస్తే కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ పార్టీ అంటే ప్రతి తెలుగువాడి రక్తంలో ఇంకిపోయిన ఒకే ఒక్క పార్టీ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఒక మహానాయకుడిని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తే దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో ప్రతి తెలుగువాడు బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి 100% స్ట్రైక్ రేట్తో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర ప్రతి తెలుగువాడిది. అంత గొప్ప చరిత్ర కలిగిన పార్టీలో మేమందరం పనిచేయడం, ఇంత చక్కటి వాతావరణంలో మేమందరం ముందుకు సాగడం, అంతేకాదు నాయకుడు అంటే ఇంటికే పరిమితం కాకుండా ఈరోజు తల్లి లాంటి భువనమ్మ కూడా బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విశాఖ బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహానీయుడు ఎన్టీఆర్ అన్నారు. ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం అనే ఆయన సిద్ధాంతమే పార్టీకి జీవనాడి అని కొనియాడారు. కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి ఎన్టీఆర్ సృష్టించిన రికార్డు దేశ రాజకీయాల్లోనే అరుదైనదని గుర్తు చేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తలను గుర్తించాలని ఈ సందర్భంగా బివి రామ్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ సిద్ధాంతం తెలుగువారి ఆత్మగౌరవం, అలాగే పేద ప్రజలు, మానవతావాదం అనే సిద్ధాంతంతో పార్టీ ముందుకొచ్చింది. సమాజమే దేవాలయం, ప్రజలు చెప్పిన పార్టీ ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. మరి నాడు మనకు అందరూ తెలుసు, 9 మాసాల్లో అధికారం చేపట్టిన ఘనత ఒక ఇంటికి దక్కింది. మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడి మాదిరిగా పనిచేసి పార్టీని అక్కడెక్కడికో తీసుకెళ్లారు. ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఎన్టీఆర్ ఆశయం సిద్ధాంతం జాతీయ స్థాయిలో తెలుగువారి వారిని వినిపించాలని చెప్పి, తెలుగుదేశం పార్టీ గల వినిపించాలని చెప్పి ఆయన కోరుకున్నారు. దాని డెఫినెట్గా నాడు కాంగ్రెస్ ప్రత్యేకమైన తెలుగుదేశం పార్టీ వచ్చింది. మరి ఆ రోజు మనకు తెలుసు, ఆయన 2 రూపాయలు బియ్యం, అలాగే ఆడవారికి ఆస్తు సగభాగం, మధ్యాహ్న భోజనం, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి నేటికి ఎన్టీఆర్ పెట్టి పథకాలే. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అమరావతి టీడీపీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ ఓల్డ్ సిటీ సిహార్ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం. ఓ స్క్రిప్ షాప్ గోదాములో సంభవించిన ఈ అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. నగరంలో వాడవాడల అత్యంత ఘనంగా జరిగిన తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఐజేయు 11వ ప్లీనరీ సమావేశాలు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.